నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన మీ అందరికీ క్రీస్తు నామాన్ని శుభాలు తెలియజేయచ్చు. ఈరోజు నేను మీతో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తుల చరిత్రలో మొదటిది ఆదాము గురించినటువంటి ఒక ప్రత్యేక విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రపంచంలోనే ప్రథమ వ్యక్తి, ప్రథమ పురుషుడు. ఆదాము లేకుండా ఈ భూమి మీద దేవుడు ప్రజలను లేకపోతే నరులను ఈ లోకంలో దేవుడు తీసుకుని రాలా. బైబిల్ గ్రంథంలో అనగా ప్రపంచానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు ఆదాములో మనం నేర్చుకోదగినవి చాలా ఉన్నాయి. సహజంగా బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల జీవితాల్లో చాలా నెగిటివ్ థాట్స్ ఉంటాయి మనకి. అంటే మనం నేర్చుకుంటే అబ్రహాములో నుంచి నేర్చుకోవాలి, యోబులో నుంచి నేర్చుకోవాలి, దావీదులోంచి నేర్చుకోవాలి అని కొంతమంది వ్యక్తుల జీవితాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలు లేకపోతే కొన్ని కార్యాలను బట్టి ఎక్కువసార్లు వారి గురించిన ధ్యానాన్ని మనం ఎక్కువగా ఇష్టపడినటువంటి వారుగా చాలామంది ఉంటాం. అలా కాకుండా బైబిల్ గ్రంథంలో ప్రతి వ్యక్తిలోనూ కూడా దేవుడు ఏదో ఒక విశిష్టతను దాచి ఉంచుతాడు. దాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో మన జీవితాలు చాలా ఆత్మీయంగా ఎదుగుతుంటాయి. ఆదాము చంద్రుడు లాంటి వాడు. చంద్రుల్లో 2 ముఖములు ఉంటాయి. ఒకటి వెలుగునిస్తుంది, ఒక్కొక్క టైంలో అది చీకటిగా కూడా ఉంటుంది. చంద్రుడు కొంతకాలము చీకటమయంలో ఉంటాడు, మరికొంతకాలం చక్కని వెలుగునిచ్చే విధంగా ఉంటుంది. అలాగే ఆదాము జీవితంలో, ఆదాము అనే పేరుకు అర్థం ఏంటంటే ఎర్రని అని అర్థం. అయితే సృష్టి ఆరంభంలో మనం ఒక్కసారి ఆ సృష్టి ఆరంభాన్ని మనం గమనించినట్లయితే దేవుడు సృజించను, చేసెను, నిర్మించను 3 విషయాలు ఇక్కడ కనబడతాయి బైబిల్లో. ఆదికాండం 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు సృజించెను 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడవచ్చు. దేవుడు సృజించాడు ఆకాశమును, భూమిని, అదేవిధంగా సమస్తాన్ని కూడా దేవుడు సృజించెను అని రాయబడుతుంది. దీన్ని హెబ్రీ భాషలో బారా అని పిలుస్తారు. సృజించెను అంటే హెబ్రీ భాషలో బారా అని పిలుస్తాం. రెండవది చేసెను. మన 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే దాన్ని చేసెను అనే మాట కూడా అక్కడ రాస్తాడు. అంటే దేవుడు వాటిని చేసెను, వీటిని చేసెను అనే మాట కూడా మనకు కనబడుతుంది. చేసెను అంటే ఆశ అనే మాటను హెబ్రీ భాషలో వాడతారు. ఇంకా మూడవది నిర్మించెను. ఇంకా 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు నిర్మించాడు. అంటే నిర్మాణాత్మకంగా దేవుడు సమస్తాన్ని కూడా దేవుడు నిర్మించిన విధానాన్ని కూడా చూస్తాం. అంటే నిర్మాణము, దాన్ని హెబ్రీ భాషలో ఏమని పిలుస్తామంటే యాట్రాస్ అనే మాటను హెబ్రీ భాషలో మనం పిలుస్తుంటారు. సో కాబట్టి ఈ రీతిగా దేవుడు సృజించెను, చేసెను, నిర్మించెను. ఇక్కడ భూమి ఆకాశములను సృజించెను, తర్వాత ఆయన సమస్తాన్ని కూడా విశాలపరచను, చేశాడు. అయితే మానవుడి విషయంలో నిర్మించాడు. ఆయన ఒక మట్టిని తీసుకుని తన రూపములో, తన స్వారూపములో, అక్కడ మనం 1వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనించినట్లయితే ఒక మాట, అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. దేవుడు తన స్వరూపమందు, అంటే మన స్వరూపమందు అనే మాట రాయబడి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేసేదము. ఇక్కడ సింగిల్ వర్డ్ ఉపయోగించట్లేదు, చేసేదము వారు. అంటే ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన అనే మాట రాయబడుతుంది. మన అంటే త్రిత్వాన్ని ఇక్కడ మనం గమనించగలం. అంటే అనాది కాలములోనే, ఆది కాలములోనే త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని మనం ఎలా నమ్ముతామో అదే రీతిగా దేవుడు త్రిత్వాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి స్థితిని మనం చూడగలుగుతాం, త్రిత్వం. సో కాబట్టి దేవుడు ఆ రీతిగా మనం బైబిల్ గ్రంథంలో 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక.
మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు. చాలండి, ఇక్కడ 3 మాటలు కనబడుతున్నాయి. మీ ఆత్మ, జీవము, శరీరం, త్రిత్వం. అంటే దేవుడు మన శరీరం అంటే మనలో కూడా 3 ఉంచాడు. ఏంటి? ఆత్మను, జీవమును, శరీరమును, 3ంటిని దేవుడు ఉంచాడు. అంటే ఆయన మన స్వారూపంలో అంటే అక్కడ త్రిత్వాన్ని చూపించాడు. అదేవిధంగా మనలో కూడా ఒక 3 అంటే శరీరము, ఆత్మ, జీవం. అయితే మట్టిగా చేసినటువంటి ఆదాములోనికి జీవాత్మను దేవుడు ఊదగా నరుడు జీవ ఆత్మ అయ్యెను. దేవుని యొక్క జీవాత్మ నరులోనికి వచ్చింది. రైట్. అయితే నేను ఆదాములోనికి ఒకసారి వెళ్తాను. ఆదాము తన స్వరూపంలో దేవుడు సృష్టించుకున్న తర్వాత లేకపోతే నిర్మించుకున్న తర్వాత ఇతడు ప్రథమ జనకుడు, మానవ జాతికి మూల పురుషుడు. మరి ముఖ్యంగా ఇతడు దేవునికి జ్యేష్ఠమైన కుమారుడు. దేవుని కుమారుడు. ఎలాంటి కుమారుడు అంటే జ్యేష్ఠ కుమారుడు అని బైబిల్ గ్రంథంలో ఆదాము గురించి రాయబడి ఉంది. ఆదాము దేవునికి జ్యేష్ఠ కుమారుడట. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. కేయినాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఇక్కడ చూద్దాం, ఆదాము దేవుని కుమారుడు. అంటే ఇప్పుడు వంశావళి లోకాలు ఏం చేశాడంటే వంశావళి యేసుక్రీస్తు దగ్గర నుంచి ప్రారంభించాడు. అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళి ఎలా వెళ్ళింది, ఏ రీతిగా వెళ్ళింది అనేది మనం గమనిస్తూ కింద నుంచి వెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు తన తండ్రి తర్వాత అతడు ఎవరికి ఆ రీతిగా కిందకు వచ్చు. అబ్రహాము, మరి తెరాహు పుట్టాడు. తెరాహు ఎవరికి పుట్టాడు? తర్వాత హానోకు, మెతుషేలకు, ఈ రీతిగా తీసుకొచ్చి ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదాము ఎవరి కుమారుడు అని రాయబడి ఉంది? దేవుని కుమారుడు. అంటే దేవుని కుమారుడు అంటే జ్యేష్ఠుడు దేవునికి. ఆదాము ఎవడంటే జ్యేష్ఠమైన వాడు, దేవుని జ్యేష్ఠ కుమారుడు. ప్రపంచంలో ప్రథమ పురుషుడు ఆదాము. సహజంగా ప్రతి ఒక్క గ్రేటర్ మున్సిపాలిటీలో కానీ తర్వాత ఈ కార్పొరేషన్లో కానీ మేయర్ ఎలక్షన్స్ ఉంటాయి. మేయర్లను ఎన్నుకుంటారు. ఈ మేయర్ని ఎవరిని పిలుస్తారు? ఆ ప్రాంతానికి లేకపోతే ఆ యొక్క మున్సిపాలిటీకి లేకపోతే దానికి అతడు ప్రథమ పౌరుడు. మన దేశ రాష్ట్రపతి ఉన్నాడు. రాష్ట్రపతిని ఏమని పిలుస్తాడు? ప్రథమ పౌరుడు. అదే రీతిగా ఈ సృష్టి ఆరంభానికి లేకపోతే ఈ సృష్టికి మూల పురుషుడు ప్రథమ సంతానము ఆదామైతే ఆదాముకు ఉన్నటువంటి గొప్ప బిరుదు ఏంటో తెలుసా? అతడు దేవుని జ్యేష్ఠ కుమారుడు. అంటే ఇక్కడ ఆ యొక్క వంశావళంతా తీసుకొచ్చి ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు అని లోక పరిచయం చేస్తాడు. అయితే ఆదాములో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలను మనం గమనిద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి మానవులకును ఆదామునకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆదాముకు బాల్య దశ లేదు, ఆదాముకు యవన దశ లేదు. నిండు పురుషత్వంలోనికి అనగా పరిపూర్ణమైనటువంటి మరి స్థితిలోనికి ఆదామును దేవుడు తీసుకువెళ్ళాడు. ప్రతి మానవుడు కూడా పుట్టిన తర్వాత అతలో ఉన్న ఎముకలు క్రమంగా ఎదుగుతాయి, క్రమముగా జ్ఞానం వస్తుంది, క్రమముగా తెలివి వస్తుంది, క్రమముగా ఎదుగుదల వస్తుంది. అన్నీ కూడా పురుషునికి లేకపోతే స్త్రీకి లేకపోతే మానవ సంతానానికి ఒక క్రమ పద్ధతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కూడా జ్ఞానాన్ని కూడా ఎలా ఇచ్చాడు? సంపూర్ణంగా ఇచ్చేశాడు. ఒకేసారి సంపూర్ణమైన దైవికమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, ఎదుగుదలనిచ్చాడు. అన్నిటిలోనూ కూడా దేవుడు అతనికి గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు. ఇంకా ఆదాములో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే ఈ భూమి మీద చాలా వాటిని మనం పిలుస్తున్నాము కదా, వాటన్నిటికీ నామకరణం చేసింది, పేర్లు పెట్టింది కూడా ఎవరు? ఆదాము. మామూలుగా దేవుడు పెట్టలే పేర్లు. మీరు బాగా గమనించండి. దేవుడు దేనికి పేరు పెట్టలేదు. ఒక జంతువుకు దేవుడు పేరు పెట్టలేదు, ఒక చెట్టుకు దేవుడు పేరు పెట్టలేదు, ఒక ప్రాణికి దేవుడు పేరు పెట్టలేదు. ఆదాముకి ఇచ్చాడు అవకాశం. ఆదాము నువ్వు దేనికి కావాలంటే దానికి పేరు పెట్టుకో అన్నాడు. సో ప్రతిదానికి ఒక పేరు పెట్టాడు. ఒక జూలు వేసుకుని గర్జిస్తూ వస్తున్నటువంటి ఒక జీవిని చూశాడు, ఒక జంతువుని చూశాడు, నీ పేరు సింహం అన్నాడు. ఇంకోటి చెంగున ఎగురుకొని వస్తున్నటువంటి ఇంకొక జంతువుని చూశాడు, నీ పేరు జింక అన్నాడు. ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు, చెట్టుకు ఒక్కొక్క పేరు. ఈ లోకంలో చూసినట్లయితే ఎన్నో జంతువులు ఉన్నాయండి.
ఎన్నో వృక్షాలు ఉన్నాయి, ఎన్నో జలచరాలు ఉన్నాయి, ఎంతో సృష్టి ఉంది. ప్రతి దానికి ఆయన నోటికి ఏదొస్తుంది పెట్టేశాడు అంతే పేర్లు. ఒక పేరు 2 పేర్ల. సహజంగా మన పేర్లు పెట్టాలంటే ఏదో ఎన్ని ఆలోచిస్తావు. ఇప్పుడు పుట్టిన పిల్లలకైతే పుట్టిన దగ్గర నుంచి ఆలోచిస్తాడు వాడికి ఏం పేరు కావాలని. వాడు ఆలోచించడం కాదు, మమ్మల్ని చంపుతారు. పాస్టర్ గారు ఏ పేరు అయితే బాగుంటుంది, ఈ పేరు బాగుంటుందా, ఆ పేరు బాగుంటుందా, ఈ పేరు బాగుంటుందా, దాత వచ్చే అక్షరం చూడండి, లాత వచ్చే అక్షరం చూడండి, చూసి 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 ఆఖరికి అంటారు ఇదేం వదిలే పాస్టర్ గారు, ప్రార్థన చేసి ఏదో పెట్టేసండి అంటారు. సో ఒక వ్యక్తికి పేరు పెట్టడానికి ఎంతగా మనం ఆలోచిస్తున్నాం. కానీ ఆదాము ఒక స్వేచ్ఛనిటి అన్నిటికీ పేరు పెట్టినవాడు అంటే ఆదామే. ఈరోజు ఏదైనా మనం పిలుస్తున్నామంటే దానికి పేరేంటి? ఆదామే. సో కాబట్టి ఆ రీతిగా ప్రతి వాటికి వాటిని రప్పించి ప్రతిదానికి ఏం చేశాడు? నిజంగా చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఇదే. ఒక్కొక్క జంట వచ్చేది, ఒకదాని తర్వాత రాగానే చూడగానే ఏయ్ నీ పేరు అది, ఏయ్ నీ పేరు అది, ఏయ్ నీ పేరు అది, పోండి. నిజంగా ఈ పేర్లని అవి గుర్తుపెట్టుకున్నాయా, ఎలా గుర్తుపెట్టుకున్నాయి, ఈ బయటికి ఎలా వచ్చాయి అనేది కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటనే. తర్వాత ఇంకొక విషయం ఏంటి తెలుసా? ఆదాము అంటే దేవునికి చాలా ప్రేమ, అత్యధికమైన ప్రేమ. ఆదాము కొరకు ఒక ప్రత్యేకమైన ఒక ఏదైనా తోటనే దేవుడిని ఏర్పాటు చేశాడు. ఒక ఏదైనా తోట, ఒక చక్కని తోట, ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని, ఒక తోటను, ఒక వనాన్ని ఆదాము కొరకు దేవుడు ఏర్పాటు చేశాడంటే తన జ్యేష్ఠ కుమారుడు విషయంలో దేవునికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత లేకపోతే గొప్ప శ్రేష్టత్వాన్ని మనం చూడగలం. అయితే ఈరోజు మీతో నేను ఆదాములో ఉన్న ప్రప్రదమైనటువంటి విషయాలు మనం గమనిద్దాం. అందులో ఆదాములో ఉన్నటువంటి ప్రప్రదమైనటువంటి విషయం ఏంటంటే అతడు ప్రధానం అంటే మొట్టమొదటి చూసినట్లయితే ప్రథమ వివాహము చేసుకున్నవాడు ఎవరు? ఆదామే. ప్రథమ వివాహ వ్యవస్థ ఈ భూమి మీద కలిగి ఉంటారు. అనగా ఈ లోకంలో ప్రతి వారు కూడా వివాహ వ్యవస్థ అనేది కలిగి ఉంటారు. 2వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు అంతా బాగా చూశాడు, అన్నీ బాగున్నాయి, కానీ దేవునికి నచ్చియే ఉంటాయి, నచ్చని కూడా ఉంటాయి. అయితే నచ్చనిది ఏంటంటే మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండిట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదుననుకొనెను. చాలండి. ఇక్కడ ఇందాక మీకు చెప్పాను కదా, ఒక్కొక్క జతను తీసుకొచ్చాడంటే ఈ పులి, సింహము, జింకలు, లేకపోతే తాబేలు, లేకపోతే రకరకాల పక్షులు, రకరకాల జీవులు అన్నీ ఆదాము దగ్గరికి ఎలా వస్తున్నాయి? జంటగా వస్తున్నాయి. వచ్చినప్పుడు ఆదాము చేత పేర్లు పెట్టిస్తున్నాడు. ఇప్పుడు అంతా మంచిది అన్నాడు కదా. మొదటి రోజు మంచిది, 2వ రోజు మంచిది, 3వ రోజు మంచిది, 4వ రోజు మంచిది, అన్ని సృష్టి అయిన తర్వాత అంతా మంచిది అన్నాడు. ఆదాము దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా ఆలోచించాడు, అరే అన్ని జంతువులను తీసుకొస్తున్నాను, జత చూపిస్తున్నాను, కానీ ఆదామును మాత్రం ఎలా వదిలిపెట్టాను? ఒంటరిగా వదిలిపెట్టానని. నరుడు ఒంటరిగా నుండిట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయదని అనుకునేను. దేవుడు ఆలోచించి మరలా ఒక మట్టిని తీసుకురాల, మరలా ఒక బొమ్మను చేయలే. దాంట్లో దేవుడు ఏం చేయలేదు? జీవవాయువును లేకపోతే దేవుని యొక్క ఆత్మను, జీవాత్మను అందులో ఉంచలేదు. ప్లాన్ మారింది. మళ్ళా ఏంటి ప్లాన్ అంటే ఇక్కడ రాయబడి ఉంది 2వ అధ్యాయము 20వ వచనంలో దేవుడి యొక్క ఆలోచన ఏముంది అక్కడ? అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. చూడండి, సాటి అయిన సహాయం అతను లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. ఈ భాగం చాలాసార్లు మనం వింటుంటాం. మరి ముఖ్యంగా వివాహాల్లో ఈ భాగాన్ని చెప్పకుండా ఏ పాస్టర్ గారు ప్రసంగం చేయడు. అయితే ఇక్కడ దేవుడు అనుకున్నాడు, క్లోనింగ్ పద్ధతిని చేయాలనుకున్నాడు. ఏంటంటే ఆదాములో ప్రక్కటెముకలో ఒక ఎముకను తీయాలనుకున్నాడు. అంటే రిప్స్ ఉంటాయి కదా మనకి శరీరంలో, మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయంటే 206 ఎముకలు ఉంటాయి. 206 ఎముకలు.
అయితే ఆదాముకు ఆ రీతిగానే అన్ని ఎముకలు కూడా సజావుగానే సృష్టించాడు. ఎందుకంటే ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఈ 206 ఎముకలన్నీ కూడా దేవుడు ఆ రోజు లెక్కకు చక్కగా ఈ రిప్స్ భాగం అంతా కూడా లోపల ఏముంటాయి, ఊపిరితిత్తులు ఉంటాయి, గుండు ఉంటుంది, ఇదంతా ఒక వలయంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రక్కటెముకను తీసి దాన్ని మరలా ఏం చేశాడని వాక్యం రాయబడింది, మాంసముతో వాటిని పూడ్చివేశాడు. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయడానికి ముందు జరిగిన విషయం ఏంటంటే ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలగజేసి, సామాన్యమైన విషయం కాదు, అతడు సృహలో ఉండగా చేయలేం. ఏదైనా వ్యక్తి సృహలో ఉండగా ఒక సూది గుచ్చితే చాలా పెయిన్ ఉంటుంది. ఎనస్థీ అంటగా అప్పుడు దానిని కనిపెట్టినటువంటి గొప్ప డాక్టర్ జేమ్స్ నిక్సన్. ఇతడు 1847వ సంవత్సరం నవంబర్ మాసం 4వ తేదీన ఈ యొక్క ఎనస్థియా లేకపోతే ఈ మత్తు మందును కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్లు చేసుకుంటున్న వారందరూ ఏం చేస్తున్నారు, హ్యాపీగా బెడ్ మీద పడుకుంటాడు, ఎనస్థియా డాక్టర్ వస్తాడు, ఒక చిన్న ఇంజెక్షన్ పొడుస్తాడు, హ్యాపీగా నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆపరేషన్ చేసుకున్నట్టు ఎవరికి కూడా పెయిన్ తెలియదు. చాలామంది ఆపరేషన్లలో చేసుకుని ఉంటాడు. అంటే ఒక క్రైస్తవ డాక్టర్ అతని యొక్క ప్రార్థన ప్రతిఫలమే, ఒక క్రైస్తవ విశ్వాస యొక్క బైబిల్ గ్రంథములో ఆదాము జీవితంలో జరిగినటువంటి ఈ విషయాన్ని బట్టే ఈరోజు ఈ మత్తు మందును ఈ ఎనస్థీ ఇంజెక్షన్ కనుక్కోవడానికి మరి ఆ డాక్టర్ గారికి దేవుడు కృపను అనుగ్రహించాడు. చాలామంది ఈరోజు ఉంటారు కదండి, కొంతమంది మూర్ఖులు ఏమంటారు తెలుసా, క్రైస్తవులు ఇండ్లకి వెళ్ళరు, క్రైస్తవులు పెట్టింది తినరు, క్రైస్తవులు అంటే కొంతమంది అసహించుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మత్తు మందు లేకుండా ఆపరేషన్లు చేయించుకోండి. మీకు క్రైస్తవులు అంటే ఇంట్రెస్ట్ లేదు. చాలామంది క్రైస్తవులు కనిపెట్టిందంతా కావాలి, అన్నీ కావాలి, కంప్యూటర్స్ కావాలి, టీవీలు కావాలి, విమానాలు ఎక్కాలి, కరెంటును లేకపోతే బల్బును విని అన్నీ క్రైస్తవులు కనిపెట్టిందే. కానీ వాళ్ళు కనిపెట్టేవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారు, అంగీకరిస్తారు, వాటిని ఆస్వాదిస్తారు, వాటిని వాడుకుంటారు. కానీ క్రైస్తవులు ఏం చేస్తుంటారు, చాలామంది దూషిస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. ఇంకా అలాంటి మూర్ఖపు జనాలు ఉన్నారు. ఒకవేళ క్రైస్తవ దేవుడు మీకు ఒకవేళ వ్యతిరేకంగా ఉంటే, మీకు ఇష్టం లేకపోతే రేపు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ మీరు ఏం చేయకూడదు, పౌరుషంగా ఉండండి. ఏంటి పౌరుషం? డాక్టర్ జేమ్స్ నిక్సన్ ఈ మత్తు మందును కనిపెట్టాడు కాబట్టి, మత్తు ఇంజెక్షన్ కనిపెట్టాడు కాబట్టి ఆ మత్తు ఇంజెక్షన్ చేసుకోకుండా ఆపరేషన్ చేయించుకో. అప్పుడు యు ఆర్ గ్రేట్, నువ్వు చాలా గొప్పోడు అని నేను అభినందిస్తాం. దేవునికే మహిమ కలుగును గాక. సో కాబట్టి ఆ రీతిగా మరి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ రీతిగా ఈరోజు చాలా విషయాలు, అది వైద్యపరంగా కానీ లేకపోతే ఏదైనా, ఎందుకంటే ఆయన వైద్యులకు పరమ వైద్యుడు ఆయన. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అందుకు మీరు చిన్న చిన్న వచనాలు మనం చదువుకుంటూ పోతూ ఉంటాం, కానీ అందులో ఉన్నటువంటి అనేకమైన విషయాలు దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆదాము జీవితంలో కనపడింది ఏంటో తెలుసా, ఆ ప్రక్కట ఎముకను తీసి చేయగానే వెంటనే 23వ వచనంలో రాయబడింది కదా, అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరు నుండి తీయబడింది గనక ఇది నారి అనబడం. మొదటి కవి కూడా ఆదాము గారే. అసలు కవిత్వం, అసలు ఆలోచన లేకపోతే ఆ కవి సంపూలం లేకపోతే ఆ మాటలు, మొట్టమొదటి కవి ఎవరంటే ఆదాము గారే. ఆయనలో కవిత్వం పుట్టుకొచ్చింది. ఎవరిని చూస్తే ఆ ప్రక్కటెముకను చూడగానే, హవ్వను చూడగానే పాట పాడాడు, సంతోషంతో గీతం పాడాడు. ఓ పాస్టర్ గారు అంటున్నారు, ఆదాం పాడిందట పరమగీతం పాడాడట, ఈరోజు అందరూ పాడుతుంది ఇలాప గీతాలు పాడుతున్నారట. అలా ఉంది. అప్పుడు భార్యను చూడగానే ఆయన ఏం గీతం పాడాడు, పరమగీతం పాడాడట. ఇప్పుడు చాలామంది ఏ గీతాలు పాడుతున్నారు, విలాప గీతాలు పాడుతున్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఆదాము పరమగీతాన్ని పాడాడు, చక్కగా మంచి గీతాన్ని పాడినట్లుగా దేవుని ఒక వాక్యం. రైట్. మొట్టమొదటి చూసినట్లయితే ఆదాము ప్రథమ వివాహము గురించి మనం విన్నాం. ఆదాములో రెండో విషయం ఏంటంటే, ఇది కొద్దిగా బాధాకరమైన విషయమే, ప్రథమ పాపం కూడా ఆదాములో నుంచి వచ్చింది. అయితే ప్రతి మానవుడు జన్మతః పాపి, అంటే అతడు పుట్టిక జన్మమే పాపముతో, పాపం అనే బీజంతో ఈ భూమి మీదకి వస్తున్నాడు. పాపము లేనివాడికి ఈ భూమి మీద ఎవడు కూడా పుట్టలేదు. అయితే ఆదాము పాపము లేకుండానే ఈ భూమి మీద పుట్టాడు. పాపం లేనటువంటి వాడే ఆదాము. బట్ కానీ
అతడు మోసగించబడ్డాడు. ఎవరి చేత మోసగించబడ్డాడు? సాతాను హవ్వను మోసగించింది, హవ్వ ఆదామును మోసగించింది. ఏదైనప్పటికీ కూడా ఆదాము మోసగించబడినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా మన వాక్యం రాయబడి. ఒకసారి 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే సాతాడు వచ్చి ఒక మాట చెప్తాడు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెట్లను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చూడండి, ఇక్కడ ఆదాము హవ్వను దేవుడు అనుగ్రహించాడు. ప్రశాంతమైన వాతావరణంలో వీరిద్దరు ఎదుగుతున్నారు. ఈలోగా ఒక యుక్తి కలిగినటువంటి సర్పం సాతాడు వచ్చాడు. వచ్చి అవ్వతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ పండును తినేప్పుడు, ఈ పండును తింటే మీలో ఏం కలుగుతాయి? తెలివితేటలు వస్తాయి. మరి ముఖ్యంగా మీరు దేవతల వలె ఉంటారు. మీ ముఖములు ఎలా మారిపోతాయి? దేవతల వలె ఉందురు. అంటే మంచి చెడ్డలను ఎరిగిన వారుగా దేవతలయులై ఉందురు. అంటే నాకు తెలియని విషయం ఏంటంటే, దేవతలు దీనికంటే గొప్ప స్థానాన్ని దేవుడిచ్చాడు. ఆదాము అవ్వకి ఇచ్చినటువంటి స్థానం చాలా గొప్పతనం. దేవుని జ్యేష్ఠ కుమారులుగా దేవుడు అవకాశం ఇస్తే, వీడొచ్చి సాతాడు వచ్చి ఏమన్నాడు? మీరు దేవతలే మారిపోతారు, మంచి జ్ఞానం వస్తుంది, తెలివితేటలు వస్తాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత వాని యొక్క మనసులో రకరకాల ఆలోచనలు, స్త్రీలో రకరకాల ఆలోచనలు, అవిధేయత, దేవుని మాటను పెడచెవును బట్టి ఆ పండును తినడం, తను తినడమే కాదు, తన భర్త వచ్చిన తర్వాత భర్తకు కూడా బలవంతంగా ఆ పండును తినిపించడం, ఆ తర్వాత ఇద్దరు కూడా దిగంబరులని తెలుసుకోవడం, పాపములు వారు పడడం జరిగింది. ఈనాడు కూడా ఈ వాక్యం వింటున్న మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను మనము ఈ దినాల్లో కాపాడుకోవాలి. ఈ రక్షణలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అనేకమైన ప్రశ్నలు మనకు వస్తుంటాయి. రకరకాల వ్యక్తులు రకరకాల ప్రశ్నలు మనం వేస్తుంటారు. నీ విశ్వాసం వ్యర్థమా? నీ విశ్వాసం రైటా? నీ భక్తి జీవితం కరెక్టేనా? నువ్వు ఇలాగ యేసు ప్రభువుని ఆరాధిస్తున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, ఇవన్నీ సరైనవేనా? రకరకాల ఆలోచనలు కూడినటువంటి, తత్వాలతో కూడినటువంటి మనుషులు నీ చుట్టూ ఉండవచ్చు, నేను ప్రేరేపిస్తూ ఉండవచ్చు. అందుకే దేవుని వాక్యంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. ఆ మాటను ఒకసారి చదువుదామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని మనం గమనించినట్లయితే, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. రైట్, ఇది ఈరోజు కావాల్సింది. నేను మీ ముందున్నప్పుడే కాదు, నేను మీ ముందు లేనప్పుడు కూడా మీరేం చేయాలి? మీ రక్షణను ఎలా కాపాడుకోవాలి? భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణ కాపాడుకోవాలి. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి ఇదే. మన రక్షణను కాపాడుకోవాల్సిన వారమైన ఎంత దినాలు చాలా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది, బాంధవ్యాలు తెగిపోతున్నాయి, చిన్న వాటికే అసూయలు పడుతున్నారు, చిన్న వాటికే గొడవలు పడుతున్నారు, చిన్న వాటికే మనస్పర్ధాలు పడుతున్నారు. చాలా వాల్యుబుల్ ఆ యొక్క సంబంధాలు, లేకపోతే చాలా ప్రాముఖ్యమైనటువంటి సంబంధాలను కూడా చాలామంది తెంచుకుంటున్నారు. పెరిగిపోతుంది అక్రమం. ఓవరకని ఈరోజు అన్ని ఈగో ప్రాబ్లమ్స్ అని చిన్న వాటిని కూడా మనం భరించలేనటువంటి వారు. అది జరిగిందా తప్ప రైటా అనేది గ్రహించడం లేదు. ఒకవేళ ఏదైనా మనం వినిన సంఘటన కానీ, లేకపోతే మనం ఊహించిన అంటే మన ఊహకు ఎంత అందితే అది ఊహించేసుకొని చాలామంది రైట్ అంటున్నారు, ఇది సరైనది, ఇది కరెక్ట్ అని అదే వెళ్ళిపోతున్నాం. అది కాదు నిజం. నిజం అంటే నువ్వు ఊహించుకున్నది నిజం కాదు, నువ్వు అనుకున్నది నిజం కాదు. కాబట్టి ఈ రోజుల్లో మానవత్వాలు, లేకపోతే ఈ రోజుల్లో ఉన్నటువంటి అనేకమైన విషయాలు అన్నింటిలో కూడా చచ్చిపోతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని, ప్రతిదాన్ని నువ్వు ఏం చేసుకోవాలి? సరైన రీతిలో కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మన పాపములు మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. యోనా తన పాపాను ఒప్పుకున్నాడు, దావీదు తన పాపాను ఒప్పుకున్నాడు. అలాగే ప్రతివారు కూడా ఒప్పుకోవాలి తప్ప కప్పుకోకూడదు, మరొకరి మీద తోయకూడదు. ఇక్కడ ఆదాము అవ్వలు చేసిన పని అదే. ఒప్పుకోలేరు, ఏం చేశారు? మరొకరి మీద దోశారు. ఇగో నాకు ఇచ్చావుగా సాటి అయిన సహాయం,
నేను ఒంటరిగా ఉండడం మంచిది కాదని నాకు సాటి అయిన సహాయం ఇచ్చా కదా, ఈ వల్లనే నేను పాపంలో పడ్డాను. ఆమె అంటుంది నా తప్పు కాదు, ఆ సర్పం వచ్చి నన్ను పండు తినమంది, పండు తింటే దేవతలలో అయిపోతుంది, నా తప్పు కాదు, దాని తప్పు. ఈ రీతిగా ఈ తప్పు నేను చేశానని మన మీద ఎప్పుడు వేసుకోవడం కాదు, ఇతరుల మీద. మన ఇతరుల మీద ఏం చేస్తాను, ఈరోజు చేసే చాలా బ్లైండ్ మిస్టేక్ ఏంటంటే ఇదే. ఇప్పటికీ కూడా ఈ రోజుకు కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనం, అయ్యా నేను ఈ పొరపాటు చేశాను, అయ్యా నేను ఈ అవిధేయతలో ఉన్నాను, అయ్యో నేను ఈ యొక్క పాపంలో ఉన్నానని చాలామంది తప్పు ఒప్పుకోలేనటువంటి వారుగా ఉన్నారు. కడపటి ఆదాము యేసుక్రీస్తుగా మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ వాక్యాన్ని కూడా చూద్దాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనంలో ఆ మాట రాయబడుతుంది. ఇంది విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవింపు ప్రాణి ఆయనని రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. సో కాబట్టి మొదటి ఆదాము, కడపటి ఆదాము. సో కాబట్టి కడపటి ఆదాము మరలా ఏం చేశాడు, ఆ శిరస్సు మీద శిలువ యాగం ద్వారా, కొట్టు ద్వారా ఆ పాపము అంతటితో నిలిచిపోయింది. దీని యొక్క వాగ్దానాన్ని దేవుడు ముందుగానే, ఆది కాండములోనే ఈ వాగ్దానాన్ని దేవుడు ముందుగా అనుగ్రహించాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా చూసినట్లయితే దేవుని యొక్క మొదటి కృప కూడా మరలా ఆది కాండములోనే ఆదాము జీవితంలోనే చూడగలం. ఏంటి మొదటి కృప అంటే, వారు దిగంబరులై ఉన్నారని తెలుసుకుని దేవుడు ఏం చేశాడు, చర్మపు చొక్కాలను వారి కొరకు కుట్టించి వారికి తొడిగించును. దేవుని యొక్క ప్రేమ చూడండి. తప్పు చేసినా, పతనమైపోయినా, అవిధేయతలు ఉన్నా దేవుని మరలా వారిని క్షమించి వారిని ఏం చేశాడు, చర్మపు చొక్కాలు కుట్టించి వాళ్ళు మరలా నూతనమైన స్థితిని వారికి ఇవ్వడం జరిగింది. అయితే ఆ చర్మపు చొక్కాలు కుట్టించడానికి ఒకటి బలి చేశాడు. ఏంటది, గొర్రెపిల్ల. గొర్రెపిల్లను బలి ఇచ్చి దాని యొక్క చర్మపు చొక్కాలు వారు కుట్టించారు. ఆదాము జీవితంలో చాలా ప్రాముఖ్యమైన కార్యాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. సో ఆదాము ఎడల ఎలాంటి ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు, ఆ రీతిగా మనము కూడా ప్రణాళికలు కలిగి మనం జీవించినట్లయితే దేవుడు అత్యున్నతమైన స్థితిలో దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా వాడుకొనును గాక. ఆమె అటువంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. ఆమె.